నిన్న మార్నింగ్ సత్తెనపల్లి ఈవెంట్కి వెళ్ళాము. మేము ఈ ఫంక్షన్ హాల్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఎంట్రీ మటుకు లేట్ గా స్టార్ట్ అవుద్ది. కానీ మేమేమో ముందుగానే రెడీ అయి కూర్చుంటాము. నేను పెట్టిన ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయని కీర్తిని అడుగుతుంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఫోజులు కొడుతుంది. కీర్తిని పానీపూరి ఎలా ఉందని అడిగితే అక్కడ ఉన్నప్పుడేమో పానీపూరి ఎలా ఉన్నా గానీ బాగుంటదని చెప్పింది. మరి అంత బాగున్నప్పుడు రెండే ఎందుకు తిన్నావంటే పక్కకు వచ్చా చెప్తుంది. అస్సలు బాలేదు, ఊరికే చెప్పాను. నాకేమో పానీపూరి పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి నేనేమో మసాలా తెచ్చుకున్నాను. అది కూడా పుల్లగా ఉంది. అదే టయానికి కీర్తి ఎలా ఉందని అడిగింది. బాగోలేదంటే తను తినదేమో అని చెప్పి సూపర్ గా ఉందని చెప్పి తినిపించాను. మరి తను ఊరుకుంటది. అతనేమో జ్యూస్ తాగి అబ్బో జ్యూస్ ఏంది ఇంత బాగుంది, అసలు టేస్ట్ మామూలుగా లేదని చెప్పి కవరింగ్ ఇచ్చేసరికి నేను అది నిజమే అనుకుని తాగాను. అది ఏమో నాకు టానిక్ ఫ్లేవర్ లాగా అనిపించింది. పాపం తనకి అంతగా నచ్చిందని చెప్పింది కదా, అందుకే మొత్తం తనకే తాగిచ్చాను. నేను సాంగ్స్ చెప్పడానికి వెళ్ళొచ్చే లోపల కీర్తి ఏమో పిచ్చిదానిలా నవ్వుకుంటుంది. ఏమైందా అని చెప్పి చూస్తే ఇంకేముంది, మస్తాని వేసే పిచ్చి గంతులు చూసి. ఈలోగా మాకు ఎంట్రీ కూడా స్టార్ట్ అయింది. ఎంట్రీ అంటే గుర్తొచ్చింది, నిన్న నాకు ఒక అమ్మాయి మీద చాలా కోపం వచ్చింది. కోపం దేనికి అంటే ముందేమో ఈవెంట్ కి వస్తా అని చెప్పి అక్కన అడగమంది. తీరా అడిగి ఒప్పించిన తర్వాత రాకుండా లాస్ట్ లో హ్యాండ్ ఇచ్చింది. తన సంగతి అలా ఉంచితే మేమైతే ఈవెంట్ అయిపోగానే ఫుడ్ తినేసి ఇంటికైతే వచ్చేసాము. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.